టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన మకాంను ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్కు మార్చేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ ఇల్లు కట్టుకునేందుకు విశాలమైన స్థలం కావాలని కోరాడు. ఈ మేరకు నేరుగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పంత్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి వరుస పోస్టులు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్కు చెందిన తాను ఇక్కడ స్థిరపడేందుకు 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా సరైన స్థలం దొరకడం లేదన్నాడు. ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చినా లేదా ప్రభుత్వ ధర చెల్లించి కొనుగోలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. క్రికెటర్ రిషబ్ పంత్ చేసిన ఈ విజ్ఞప్తిపై సీఎం పుష్కర్ సింగ్ ధామి వెంటనే స్పందించారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో దేవభూమి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. మాతృభూమిపై పంతుకున్న ప్రేమ, ఇక్కడి అభివృద్ధిలో భాగం కావాలనుకునే ఆకాంక్ష అభినందనీయమన్నారు. రిషబ్ అడిగిన అంశాలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని, వారు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారంటూ సీఎం ధామి సానుకూలంగా బదులిచ్చారు. కాగా సీఎం స్పందించినప్పటికీ రిషబ్ పంత్ పెట్టిన పోస్టులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, విమర్శలు వస్తున్నాయి. కోట్లకు పైగా సంపాదించే స్టార్ క్రికెటర్కు సొంతంగా స్థలం కొనే ఆర్థిక స్తోమత ఉండి కూడా ప్రభుత్వం నుంచి సాయం కోరడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ పోస్టులో గ్రామర్ తప్పులు ఉండడం, శ్రీలంక పర్యటనలో మ్యాచ్ ప్రాక్టీస్లో బిజీగా ఉండే ఆటగాడు అర్ధరాత్రి పూట ఇలాంటి పోస్టు పెట్టే అవకాశం లేదని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ఎక్స్ ఖాతా హ్యాక్కు గురై ఉండవచ్చని కొందరు భావిస్తుండగా, అసలు నిజానిజాలేమిటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సొంత గడ్డపై నివాసం ఉండాలనే కోరికతో రిషబ్ పంత్ పేరుతో వచ్చిన ఈ పోస్టులు క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇది నిజంగా పంత్ స్వయంగా పెట్టారా, లేదా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరో హ్యాక్ చేసి ఇదంతా చేశారా అనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచింది.